స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి పౌలు సంఘస్థులతో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, మీరు మా కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. మేము సువార్త బోధించడానికి వెళ్తున్నాం. దేవుని యొక్క హస్తం మా మీద సాచి ఉండేటట్టు ప్రార్థన చేయండి అంటాడు. ఏమంట? దేవుని యొక్క హస్తం మా పైన సాచబడి ఉండేటట్టు మా కోసం ప్రార్థన చేయండి అంట. నడికట్టు తగిలితే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. తన వంటి కంటిన కర్చీపు, రుమాలు వేస్తే రోగులు స్వస్థత పొందుతున్నారు. విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి ఆయన ద్వారా. అయితే ఆయన అంటున్నాడు, మీరు నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు? దేవుని హస్తం మా మీద సాచి ఉండున్నట్టుగా ప్రార్థన చేయండి. ఎందుకయ్యా? బహుధైర్యం ద్వారా దేవుని సువార్త మేము ప్రకటిస్తానికి. హల్లెలూయా. దేవుని హస్తం మాపై చాచి ఉందనుకో, మాకు బహుధైర్యం కలుగుతుంది, మామూలు ధైర్యం కాదు. ఎందుకని? ఆయన హస్తం చాచి మా మీద ఉంటే ఏం చేస్తుంది ఆ హస్తం ఆకాశ మండలంలో తిరుగు దురాత్మ శక్తులన్నిటినీ ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. ఇంకది ఏ దెయ్యాలాడంగా పనిచేయు. ఆమేన్. రెండవది, దేవుని వాక్యం బహుబలంగా హృదయంలోనికి దూసుకుని పోతుంది. ఆమేన్. రెండంచుల వాడిగల కత్తి లాంటిది దేవుని వాక్యం. కాబట్టి ప్రాణం, ఆత్మ, శరీరం మూలుగుల వరకు విభజించుతూ, కత్తిరిస్తూ లోపలికి దూసుకుని పోతాయి. హల్లెలూయా. పిల్లలు తిరగకూడదు. అయ్యా, ఎవరు పిల్లలు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. సండే స్కూల్ పిల్లలకు పంపలేకపోతే కనీసం దగ్గర కూర్చోబెట్టుకోండి. జాగ్రత్తగా అనాలి. ఎప్పుడైతే దేవుని హస్తం పైన చాచబడి ఉంటుందో మాకు ధైర్యం వస్తుంది.
బహుబలంగా సువార్త ప్రకటించటం జరుగుతుంది. విత్తబడిన వాక్యం వాడిగల 2 అంచుల కత్తి వలె, అటు ఇటు 2 వైపులా పదును కలిగిన కత్తి వలె వాక్యం హృదయంలోనికి దూసుకుని పోద్ది, మనస్సులోనికి ఛేదించుకుని పోద్ది. ప్రాణము, ఆత్మ, శరీరం లోపల మూలుగులు దాకా కూడా దూరిపోద్ది. పోయి ఏం చేస్తుంది? పనికి రానిది ఏదైనా ఉంటే దాన్ని కత్తిరించేస్తుంది, కోసి బయట పడేస్తుంది. ఆ వ్యక్తి బాగుపడతాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి మార్పు చెందుతాడు. హల్లెలూయా. ఆ వ్యక్తికి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి సువార్త వ్యాప్తి చెందుద్ది, ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది, ఆత్మల పంట కోయబడటం జరుగుతుంది. అందుకని సంఘస్థులారా, నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు తన హస్తాన్ని చాచి ఉంచేటట్టు ప్రార్థన చేయండి అంటున్నాడు. అది ఆయన కోరుకుంటున్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలంట? మా బర్రె కోసం, మా దూడ కోసం, మా పొలం కోసం, మా పిల్లల కోసం, మా కూతురు కోసం, మా కొడుకు కోసం, మా కోడల కోసం, మా చేను తెగులు వచ్చింది, తెగులు పోయేటట్టు, ఇంకా మా కోసం కాదు. హల్లెలూయా. గమనించండి, మీకోసం మీరు చేసుకోవటం తప్పు కాదు, కానీ ప్రాముఖ్యంగా ముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. చాలామందికి తెలియదు పాపం. ఎవరా మనిషి? దొడ్డి నిండా గొర్రెలు ఉంటాయి, దొడ్డి గేటు దగ్గర ఒక కాపరి ఉన్నాడు. కాపరిని కాసేపు పక్కకు తప్పి ఏమవుతాయి అమ్మ? కాపరి పక్కకు తప్పి చేస్తే, కాపరి పక్కకి వెళ్ళిపోతే ఏమైందంట? ఆయన అంటున్నాడు, నేను కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతాయి. హల్లెలూయా. గొర్రెలు దొడ్డిలో చేర్చి కాపరి కాపలా కాస్తూ ఆ దొడ్డి యొక్క వాకిలి దగ్గర ఉంటాడు. ఆ తడిక తీసి ఆయన కాసేపు పక్కకి వెళ్ళిపోయాడు అనుకో, ఏమైద్ది? తోడేలు రావచ్చు, నక్క రావచ్చు, కుక్క రావచ్చు, తాగుబోతోడు సారాయిలో నంజుకోని మొక్క కావాలని ఎవరో లేకపోతే ఎత్తుకెళ్ళటానికి ఓడు దొంగోడు రావచ్చు. లేకపోతే ఈ గొర్రెలు కూర్చుని కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, దొడ్డిలోనే ఉంటే ఏం బాగుంటుంది, బయటికి వెళ్తే సరదాగా షికారుగా కాసేపు అట్ట ఒక రౌండ్ వేసి రావచ్చు, షికారుగా అటు ఇటు వెళ్ళొచ్చని అవకాశాలు ఉంటాయి. ఆయన లేడుగా, ఉంటే గదువుతాడు. హల్లెలూయా. మన ఇష్టం, ఎవరి ఇష్టానికి వాళ్ళు చెదిరిపోయే ఛాన్స్ ఉంటుంది. గొర్రెలన్నీ క్షేమంగా దొడ్డిలో సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే ఏం కావాలంట? కాపరి ఉండాలి అక్కడ. ఆమేన్. రెండవది, ఈ ఆయన అంటున్నాడు, బోయాజు అంటున్నాడు రూతుతో, అమ్మా, బలిష్టమైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి ఆయన రెక్కల కిందకు వచ్చావమ్మా నువ్వు. కాదండి, బెత్లెహేం కదా నేను వచ్చింది. బెత్లెహేం అంటే దేవుని మందిరం, దేవుని ఇల్లు, రొట్టెల ఇల్లు. ఇది దేవుని చేయి చాచి ఉండే స్థలం. ఆయన రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు కాబట్టి ఆయన రెక్కల నీడను ఎలా ఉంటావంటే సురక్షితంగా ఉంటావు. నీకే భయం, కలవరం, కంగారు ఇంకేం ఉండదు. నిర్భయంగా అడవిలో కంగారు పడ్డట్టు ఇక్కడ నువ్వు కంగారు పడక్కర్లా. ఎందుకంటే బెత్లెహేములోనికి వచ్చావు, రొట్టెల ఇంటిలోనికి వచ్చావు
కాబట్టి ఆకలితో నువ్వు ఉండనక్కర్లేదు. ఆమేన్. కలవరంతో నువ్వు ఉండనక్కర్లేదు. ఆమేన్. సురక్షితంగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు. ఎందుకంటే నీ పైన ఆయన హస్తం చాచి ఉన్నది. ఆమేన్. ఆయన హస్తాన్ని దాటుకుని దొంగ అయినను, కుక్క, నక్క, గాడిద ఏదన్నా నాశనం చేసేది తోడీలైనా ఏది రాదు. ఎందుకని? సురక్షితంగా ఉంటావు, ఆయన హస్తం నీ మీద చాచి ఉన్నది. ఆమేన్. అందుకని ఆయన అంటున్నాడు, కాపరి ముఖ్యమైన వ్యక్తి, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చెయ్యాలి. ఎందుకు? ఆ వ్యక్తి మీద దేవుని హస్తం చాచి ఉంటే బహుధైర్యంగా సువార్త ప్రకటించటం జరుగుతుంది. హల్లెలూయా. వెళ్ళిన ప్రతి చోట ఈ కాపరి ఒక్కడే వెళ్ళడు. ఏం జరుగుతుంది? దేవుని హస్తం చాచబడి ఉంటుంది కనుక, చాచబడిన దేవుని హస్తం ఉంటుంది కనుక ఆ ప్రాంతం అంతా ఏం జరుగుతుంది? ఆకాశంలో సంచరించే దెయ్యాల గుంపులు గుంపులు, గొట్టలు దెయ్యాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, తొలగిపోతాయి. సువార్త పనిచేస్తుంది. ఆయన హస్తం పైన లేదనుకో, ఎంత బోధ చేసినా వీళ్ళకి చెవుల్లోకి జ్వరపడదు, గాలికి పైన ఎంటికలు తగులుకుంటా పైకి ఎగిరిపోతుంది ఈ సువార్త. ఎందుకని? అక్కడ కాకులు తిరుగుతుంటాయి, పిట్టలు తిరుగుతుంటాయి. సువార్త చల్లుతూ, విత్తనాలు కాపరి చల్లుతూ ఉంటే కాకులు, పక్షులు వచ్చి ఎత్తుకుని పోతాయి. కాబట్టి ఆ వ్యక్తి హృదయంలోకి చొచ్చుకుని పోవు, అవి ఫలించలేవు, మనసులో మార్పు రాదు, బ్రతుకు మారదు. అందుకని చెప్పి మొదట చేయాల్సిన పని ఏంటంటే ఆయన హస్తం చాచబడి ఉండాలి. ఆమేన్. కాపరి కోసం మనం ప్రార్థన చేయాలి. కాపరి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇతను కాపలా కాస్తూ ఎప్పటిదాకా అంటే సచ్చేదాకా ఆ ఆత్మను కాయాలి, మేపాలి, చివరికి తీసుకెళ్ళి సింహాసనం ఎదురుగా నిలబెట్టాలి. నేను సంపాదించిన ఆత్మలు ఇదిగో అయ్యా ఇంతమంది అని తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలి. అది బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ కాపరి కోసం ప్రార్థన చేయాల. సంఘం అంతా కాపరి కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పక్కన అడగండి, రోజుకొకసారన్నా ప్రార్థన మరి చేస్తున్నావా? తాళమ్మ పనులు అదునైతే మా కోసం మేము ప్రార్థన చేసుకునే తీరికే లేదు. గంట కోటానికి కూడే సమయమే చాలదు. అయితే మా కోసం చేసుకునే పని లేకపోతే ఇంకా మళ్ళీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాపరి కోసం చేసేది ఇంకెప్పుడు? లేదు లేదు లేదు. హల్లెలూయా. ఎంత అవసరం అంటే, కాపరి చేతులు ఎత్తాడు అంటే సంఘం క్షేమంగా ఉంటుంది. సంఘం క్షేమంగా ఉండాలంటే కాపరి చేతులు పైకెత్తాలి. కాపరి మీద దేవుని చెయ్యి చాచి ఉంచాల. మోషే చేతులు ఎత్తితే యుద్ధంలో ఇశ్రాయేలీలకు జయం కలిగింది. ఆమేన్. మోషే చేతులు దించాడంటే ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. ఇశ్రాయేలీలు జయం పొందాలంటే మోషే చేతులు ఎత్తాల్సిందే. ఎత్తలేని ముసలోడు అయిపోయాడు మోషే. మేమున్నామయ్యా, దయచేసి చెయ్యి దించొద్దు. చేతులు దించావా ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు, అపజయం పాలైపోతున్నారు, అన్ని రీతిల నష్టాల పాలవుతున్నారు. వద్దు, ఈ ప్రజలు నాశనం కాకూడదు, నష్టాలు పాలు కాకూడదు. మరెట్ట చేసేది? ఓపిక అయిపోయింది, వృద్ధుడిని అయిపోయా, మేమున్నామని అటొక్కలు ఇటొక్కలు ఆయన చెయ్యి పైకి ఎత్తి పట్టుకున్నారు. హల్లెలూయా. సపోర్టుగా నిలబడ్డ ఇలా రెండు చేతులతోటి ఒక్క చెయ్యి పైకి లేపి పట్టుకున్నారు. ఎవరికి చేతులు నిప్పులు ఎక్కువగా ఉంటాయి? హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి బరువు పట్టుకునే చేతులు వాళ్ళవి. ఈయనదే మామూలుగానే చెయ్యి ఎత్తటం. అయితే ఈ రెండు చేతులతోటి ఆయన చెయ్యి పైకి బరువు ఎత్తి పట్టి దిక్కుండా అటాగే పట్టుకోవాలి. హల్లెలూయా. దింపటానికి లేదు. ఆ చెయ్యి దిగనేయకుండా ఇశ్రాయేలు యుద్ధం చేస్తుంటే వాళ్ళ కళ్ళి జయం కలుగుతుందా లేదని పర్వతం మీద ఉన్నటువంటి వారు ఇరువురు మోషే చేతుల పైకి అట్టాగే ఎత్తి పట్టుకున్నారు.
విజయం కలుగుతూ ఉంది. చెయ్యి నొప్పి పుడుతుంది, పుడితే పుట్టింది. మా ప్రజలు జయం పొందుతున్నారు. హల్లెలూయా. సపోర్ట్ కావాలి. హల్లెలూయా. సహకారులుగా నిలబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు ఎత్తటం మోషే దగ్గర నేర్చుకున్నాడు. యెహోషువ చేతులెత్తితే విజయం కలుగుద్దని నేర్చుకున్నాడు. యెహోషువ చేతులెత్తితే ఎంత విజయం కలుగుద్దో అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువా, ఈ చిన్న పట్టణం మీద ప్రజలు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, 36 మంది చచ్చిపోయారు, ఏం చేయాలో నాకు అర్థం కాల. ప్రార్థన చేశాడు. యెహోషువ, నువ్వు చెయ్యి పైకెత్తు, కర్ర పట్టుకొని, చేతిలో ఉన్న కర్ర పట్టుకొని హాయి పట్టణం తట్టు చెయ్యి అలాగే సాపి పట్టుకో. మీ గురువుగారు చెయ్యి ఎత్తి పట్టుకున్నావుగా, ఇప్పుడు కర్ర హాయి వైపు ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ నష్టపోయారో, ఎప్పుడు ఎరగని అపజయం పాలయ్యారో ఆ హాయి పట్టణం వైపు కర్ర పైకెత్తి పట్టుకో. ప్రజలు వెళ్ళి యుద్ధం చేసి వస్తారు. హల్లెలూయా. ఈసారి విజయం కలిగింది. హల్లెలూయా. అంచెలంచెల ఒక్కొక్క మెట్టు గురువు వెంట ఉండి కళ్ళతో చూసిన విజయాలు, స్వయంగా అనుభవించి ఆనందించిన విజయాలు గుర్తు చేసుకొని, చేతులెత్తుటలో విజయం ఉందని, చేతులెత్తి పురుషులు ప్రార్థించి ప్రతి స్థలంలో ప్రార్థించాలన్న ఆ మాట చూసి, అవును ప్రార్థన పురుషులు చేస్తేనే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తుందంటే దెయ్యం పురుషులు వెనకాలే పడుతుంది. పురుషులకు అనేక పనులు ఉంటాయి. మగోడిని నీకేం తెలుసు, వండుకొని తిని పడుకో, గంట కొట్టం లేదు, గింట కొట్టం లేదు, నీకంటే కుదురుద్ది. మగవాళ్ళకి అనేక పనులు ఉంటాయి, అనేక వ్యవహారాలు ఉంటాయి. మాకేడ కుదురుద్ది? బజార్లో అమ్మటి పోయి బాతా కాని ప్రార్థన ప్రభు శక్తిని గురించి ఇతరులకు చెప్పేదానికి కాదు. సమయం పురుషులు కావాలి. ఎందుకంటే బాతా కాని అంటే అనాకి ₹1 పైసా కూడా పనికిరాని వ్యవహారం తప్ప ఏమన్నా 10 పైసల లాభం ఉందా? ఎవరితో మాట్లాడుతున్నారు పురుషులు? ఉదయం నుండి సాయంత్రం దాకా ఏమని మాట్లాడుతున్నారు? బతికిచ్చిన యేసుని గురించి సాక్ష్యం అన్న చెబుతున్నారా? నిన్ను బాగు చేసిన దేవుని శక్తిని గురించి పక్క వాళ్ళకి పంచుతున్నారా? నీవు అనుభవించిన మేలే, నీకు జరిగిన అద్భుతమే, నీ భార్యకు కలిగిన విడుదలే, నీ పిల్లలకు దేవుడు చేసిన మేలే, దేవుడు ఎంత మేలు చేసాడు అనుభవించలేదా? అదే సాక్ష్యంగా చెప్పలేవా? నోరు రాటల్లా. దేనికి వాడుతున్నావు నీ శక్తి అంతా? వ్యర్థమైన అనవసరమైన ముచ్చట్లు, రోడ్లమిటి అరుగుల మీద అక్కడక్కడ అవసరమైతే గంటలు రోడ్డు మీద నిలబడి వ్యవహారం చేస్తున్నారు. వాటికి సమయం ఉందా? సన్నిధిలో గడపటానికి, దేవుడు చేసిన గొప్ప కార్యాలు వివరించటానికి, చేతులెత్తి స్తుతులు చెప్పటానికి సమయమే లేదు. అందువలనే పురుషుల మీద టార్గెట్ పెట్టి సాతాను ఏం చేస్తుంది? గంట కొట్టమా, వద్దులే ఊరుకో, వాళ్ళు పోతారు ఆడవాళ్ళు. మనకి వ్యవహారం వల్ల గురి పెట్టి మీ మీద దృష్టి పెట్టి సాతాను ఎనిక్కి గుంజుతుంది. బ్రదర్స్ గుర్తు పెట్టాలా, ఆలోచించాలా, వెనక్కి తిరగాల, పద్ధతులు మార్చాలా. పనికి మాలిన ముచ్చటకి అనవసరమైన సమయాన్నంతా వృధా చేస్తున్నారు. అది కాదు. పురుషులు మొదట కుటుంబ ప్రార్థనలు మోకరించి చేతులు ఎత్తాల. నీ కుటుంబం అప్పుడు క్షేమంగా ఉంటుంది, నీ కుటుంబం అప్పుడు ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబంలో ఏ దుష్టుడు లోపల ఎంటర్ కావటానికి అవకాశమే ఉండదు. ఏమి చేసిన పని అదే. నిత్యము పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని అడిగి తెలుసుకున్నాడు. ఏం చేశారయ్యా? పగలు ఎక్కడైనా పొరపాటు జరిగిందా? శుద్ధీకరించాడు. సాయంత్రం శుద్ధీకరణ అయిపోతే పొద్దున్నే బలులు అర్పించటం మొదలుపెట్టాడు. బలి అర్పించి ప్రక్షాళన, పాప పరిహారం కలిగేటట్టు చేశాడు. ఏమాత్రం ఇంకా పాపానికి చోటు లేదు. ఇంటిలో పాపం అనేది, అపవిత్రత అనేది, మురికి అనేది లోపల ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. అందుకే ప్రతిదినం నిత్యం అలా చేస్తున్నాడు. కాబట్టి దేవుడే సాతానుతో సవాలు విసిరాడు.
హల్లెలూయా. ఏం సాతాను ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగుతా ఇక్కడికి వచ్చా. నా కుమారుడు యోబు సంగతి ఏమైనా ఆలోచించావా? ఏం ఆలోచిస్తా? నువ్వేమో కంచె వేసావు. 2, నువ్వేమో అతని చేతి పనిని ఆశీర్వదించావు. అందుకే అతను గొప్పోడయ్యాడు. తూర్పు దేశస్తులందరిలో అతను గొప్పవాడయ్యాడు. కారణం కంచె 1. 2, అతను చేసే ఏ పనైనా నువ్వు ఆశీర్వదిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 కంచె ఉండాల, దుష్టుడు రాకుండా దేవుని హస్తం చాచబడి ఉండాలి. 2, నువ్వు చేసే ప్రతి చేతి పనిని దేవుడు ఆశీర్వదించాల. సాచిన చెయ్యి ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వదించే హస్తం అది. కాబట్టి ఆయన చెయ్యి, నీ చేతి పనిని ఆశీర్వదించాలి. ఆశీర్వదించాలంటే ఆయన తట్టే చేతులు ఎత్తాలి. హల్లెలూయా. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? హల్లెలూయా. యెహోవా వల్లనే నాకు సహాయం దొరుకుతుంది. దేవుని వలన సహాయం మనకు దొరకాలంటే ఆయన తట్టు చేతులు ఎత్తాల. హల్లెలూయా. ఆయన తట్టుగాన మన చేతులు ఎత్తితే, ఆయన తట్టుగాన మన కన్నులు ఎత్తితే ఏమీ కనపడదు. హల్లెలూయా. ఒకసారి అందరు పైకి చూడండి, పైన చూడండి. ఈ పక్కన ఏమైనా కనపడుతుందా? కొంతమంది అసలు ఎత్తనేలే, ఎత్తితే మళ్ళీ ఆడ నిద్ర డిస్టర్బ్ అయిద్దో. హల్లెలూయా. మెడ నెప్పి పట్టుద్దేమని పైకి ఎత్తటల్లా. పైకి ఎత్తితే ఏమైనా కనపడుతుందా? పక్కన వాళ్ళు ఎవరైనా కనపడతారా? ఏమీ కనపడదు. హల్లెలూయా. ఆయన తట్టే కన్నులు ఎత్తితే, ఆయన తట్టే చేతులు ఎత్తితే ఏం జరుగుద్దంట? ఆయన తట్టు చాచిన నీ చేతులు ఖాళీగా రావు. హల్లెలూయా. ఆయన తట్టు ఆశతో నువ్వు కన్నులెత్తితే ఏం జరుగుతుంది? ఆయన కళ్ళే చూస్తున్నావు కాబట్టి. అందుకే అడవిలోని గోడబాతు వలెను, పాడైన స్థలంలో పగిడి కంటి వెళ్ళను. దేవా, నా ప్రాణం నీ కోసమే, నీ తట్టే ఎదురు చూస్తుంది అంటాడు దావీదు. అడవిలో గోడబాతు దేనికి? ఆకాశం తట్టు కన్నులెత్తుద్ది. దానికి దప్పికైతే మంచినీళ్ళు తాగటం కోసం ఆకాశం తట్టు కన్నులెత్తుద్ది. ఆకాశం తట్టే నోరు తెరుచుకొని కూర్చుంటుంది. అదేంది? అదంతే. వర్షం పడాలా, ఆకాశం నుంచి విడుదలైన ప్రతి చినుకు డైరెక్ట్గా వచ్చి దాని నోట్లో పడితే అప్పుడు సప్పరిచ్చి మింగుద్ది. చెరువులో, బావిలో, కుంటలో, వాగులో ఈ భూమి తాకిన ఏ నీరు ఒక గుక్క కూడా తాకదు. దాని ప్రత్యేకత అది. హల్లెలూయా. యెహోవా వల్లనే నాకు సహాయం దొరుకుతుంది. అవును, దేవుని వల్ల సహాయం తప్పకుండా దొరుకుతుంది. హల్లెలూయా. మనుషులను నమ్ముకొనుట వ్యర్థం, యెహోవాని నమ్ముకొనుట ధన్యకరం, శ్రేష్టం. కాబట్టి ఏం చేయాలంట? మనం ప్రార్థన చేయాలి. 1, కాపరి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన మీద దేవుని హస్తం చాచబడి ఉండాలని. ఆయన మీద దేవుని హస్తం చాచి ఉండదనుకో, ఆయన మనందరి కోసం, గొర్రెలైన మనందరి కోసం ఆకాశం తట్టు చేతులు ఎత్తుతాడు. ఆయన చేతులు చాపాడు, ఆకాశం తట్టు చేతులు ఎత్తాడంటే మనకి విజయం కలుగుతుంది. ఆమేన్. పాస్టర్ కాకపోతే నాకు ప్రార్థన రాదా? ఆయనే చెయ్యాలా? ఆయనకే చాలా సంగతులు తెలియవు, నాకు అన్నీ తెలుసు. నీ చేతులు ఎత్తి స్థితి సొత్రం అని ప్రార్థన చేస్తా. హల్లెలూయా. తెలియటల్లా. హల్లెలూయా. ఈ మెడకాయని తీసి కాసేపు పక్కన పెడదాం. తలకాయ సంగతి ఏమైద్ది? మెడకాయ లేకుండా తలకాయ ఉంటుందా? చెప్పరు. అయ్యా బ్రదర్లు చెప్పండి. ఈ కత్తి మెడకాయ కొంతకాడ నుంచి ఇక్కడ దాకా దీన్ని తుంచి పక్కన వేద్దాం. మెడకాయ లేకుండా మొండానికి తలకాయ కుదురుతుందా? కుదురుద్దా? అంటే మెడకాయతో పాటు తలకాయ కూడా
పక్కకు పోద్ది. హల్లెలూయా, హల్లెలూయా అంటే మెడకాయ ముఖ్యమైంది. అందుకే కదా దారిలో పత్రం చేతికి వచ్చింది, నేను ఏ పనైనా చేస్తానన్నాడు. ఊరికెత్తుతూ క్రైస్తవులందరినీ హింసిస్తూ దమస్కు వెళ్దామని రెడీ అయ్యాడు. దారిలో కనపడ్డాడు దేవుడు, వెలుగు చూశాడు, కింద పడ్డాడు. కళ్ళు మూసుకుపోయి దృష్టి పోయింది, ఏం కనపట్టల్లా. స్వరం విన్నాడు, దర్శనం చూశాడు. ఆ వెలుగును చూసి 2 కళ్ళు పొరలు గమ్మిని గుడ్డోడాలు తవ్వుడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా. అక్కడ ఒక అతను ఉన్నాడు. ఎవరు? పాస్టర్ గారు. అననయ్య అనే పాస్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి పో. హల్లెలూయా. ఆయన నీకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బాగుపడతావు. కళ్ళు పోగొట్టిన దేవుడికి కళ్ళు తిరిగి ఇవ్వటం చేత కాదా? పాస్టర్ లేకుండా, అననయ్య లేకుండా బాగు చేయని వల్ల కాదా? హల్లెలూయా. బలి అర్పించటానికి అహరోను మాత్రమే ఉండాలా? అహరోను లేకుండా పని కాదా? లేదు, అహరోనే దానికి నియమించబడిన వ్యక్తి. రాజుకు తలకు పొగరెక్కువైంది, అతి తెలివితేటలు ఎక్కువైపోయి రాజుగారు ఏం చేశాడంట, నేనే బలిస్తా. ఏంది ఆయన ఇచ్చేది? గొర్రెను అంత నరికేసేసేయటం, ఆ రక్తం పట్టేటట్టు చెల్లటం, అంతేగా అయిపోయింది. అదే ఆయన చేస్తుంటే సోషిల్లా కాదు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నియమించుకున్న వ్యక్తి, దేవుడు ఎవరి మీద ఆయన హస్తం చాచి ఉంచాడో ఆ వ్యక్తి వస్తేనే ఆడ పని అయ్యిద్ది. ఆయన లేకుండా కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాజుగారు బలి ఇచ్చాడు. ఏమైంది? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కీడు నష్టం అనుభవించటానికి తప్ప మధ్యలో వేరే ఎవరు చేయకూడదు. ఎవరి పని వాళ్ళే చేయాలి. కుక్క పెత్తనం చెప్పరు, పక్క వాళ్ళకి చెప్పండి. ఎవరి పని వాళ్ళే చేయాలా? కుక్క పెత్తనం, ఆ తర్వాత నక్క పెత్తనం. నక్క గాడిద. హల్లెలూయా. కుక్క పెత్తనం కుక్కే చేస్తే కరెక్ట్గా ఉంటుంది. మరి గాడిద పెత్తనం అది గాడిదే చెయ్యాలా, వేరే వాళ్ళు చేస్తే తేడాలు వస్తాయి. హల్లెలూయా. పక్కన అడగండి, అంత అవసరమా? హల్లెలూయా. పౌలు యేసునామములో దెయ్యమా పో అంటే ఒక్క దెబ్బకి దెయ్యం పోయింది. ఆయన పెద్ద మొనగాడు, పోటుగాడు, మేము కూడా దెయ్యాన్ని ఎలగొడతాం అని పోయారు. హల్లెలూయా. పొయ్యని దెయ్యమా వెళ్ళిపో అంటేను అటు ఇటు చూసి, ఎవడురా మీరు? యేసు ప్రభు అంటే మాకు తెలుసు, పౌలు అంటే ఆయన సంగతి కూడా మాకు బాగానే తెలుసు, మాకు తెలుసు. అయితే మీరెవర్రా నన్ను వచ్చి పొమ్మంటానికి? మీకు ఏ అధికారం ఉంది? మీకు అధికారం ఎవడిచ్చాడు? ఉండండి, మీ సంగతి చెబుతానని అందులో ఇద్దరు చెరో పక్క జుట్టు పట్టుకుంది. అయ్యంత తెంటికిలా ఎవరి జారిపోతుంది, లాభం లేదని సొక్కా పట్టుకుంది. ఈడు చేతికి సొక్కా చినిగిపోయింది, కింద పడ్డాడు. తొక్కుతా ఉంది, ఒళ్ళంతా గాయాలే, చినిగిపోయిన సొక్కాలతోటి ఒళ్ళంతా నెత్తురు తన్నులు తిని దెయ్యంతో. వీళ్ళిద్దరిని అంత నెలకి మిగతా 5 ఉంటారా? ఒరే ఆగండి రా, ఉండరా? బలివడివే, బతికితే భయం ఏంటి అంట, బఠానీలు అమ్ముకునైనా బతుకుతాం, కానీ మాకు వద్దు. దోస అయితే దాడి కూతురు దెయ్యం పట్టింది ఆడమ్మాయికి, ఆ అమ్మాయికి పట్టిన దెయ్యంతో ఆడదాని చేత తన్నులు దీన్ని పరిగెత్తినట్టు ఉంటుంది. ఎవరు వద్దులే, తన్నులు పడక తలికి పారిపోతామని వాళ్ళు 5 పారిపోయారు. వీళ్ళిద్దరిని బరీగా దొరికారు కాబట్టి తన్ని గుడ్డలు చింపి వాళ్ళంతా నెత్తురు గారి తాగు చేసి ఇంకా అతను పోయి, ఏంద్రబ్బాయి దెయ్యం ఎలగొడతామంటే ఊరుకోయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలోలు ఆయన హస్తం చాచబడి ఉన్నటువంటి వాళ్ళు దారిన పోతుంటే దెయ్యం పట్టిన ఆ దెయ్యం బయటకు వచ్చి అంటుంది, వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వాళ్ళ మాట ఏనండి, మీరు బాగుపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అననీయ అవసరం అంటవా? అంతే అవసరం. దేవుడు నేరుగా వెళ్ళి, అననీయ పాస్టర్ నువ్వు వెళ్ళిపోయి సౌలుకు ప్రార్థన చేయిపో. వద్దు ప్రభువా, అతను సామాన్యుడు కాదు. లేదు, సౌలు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యి.
అతనికి దృష్టి ఇస్తా, నువ్వు ప్రార్థన చేసినాక అతన్ని పరిశుద్ధాత్మతో నింపుతా, వెళ్ళి ప్రార్థన చేయిపో అన్నాడు. నేరుగా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాక సౌలుకి కళ్ళల్లో నుంచి 2 పొరలు లాంటివి ఊడిపడ్డాయి, కానీ దృష్టి వచ్చింది, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం ఉండి అక్కడే బాప్తిసం తీసుకున్నాడు. తిరిగి సౌలు పౌలుగా మారిపోయాడు. హల్లెలూయా. అననీయ పాస్టర్ లేకుండా అక్కడ పని కాదా? ఆహా. హల్లెలూయా. దేవదూతలు చూస్తారు, పరలోకం నుంచి వర్తమానం అందుకుంటాడు. నిత్యం ప్రార్థన చేసేటువంటి కొర్నేలికి పేతురు పాస్టర్ రాకుండా ఇంటి వారందరూ పరిశుద్ధాత్మ పొందటానికి, బాప్తిసం పొందటానికి, దేవునితోటి సంబంధం కలుపుకోవటానికి పేతురు పాస్టర్ లేకుండా పని కాదా? కాదు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పాస్టర్ దర్శనం లేదు కొర్నేలికి. పేతురు పాస్టర్ని పిలిపిస్తే అప్పుడు వివరంగా చెప్పాడు. సంగతులని చెప్పాక అర్థమైందయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, కాపరి ఉండాలి, కాపరి లేకపోతే చెదిరిపోతాయి గొర్రెలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పైవానికి లెక్క అప్పగించవలనని బాధ్యత ప్రకారం ఆ కాపరి కాయుచూ ఉంటాడు. హల్లెలూయా. మరి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుని హస్తం చాచబడి ఉంటుంది కాబట్టి బహుధైర్యంగా సువార్త చెప్పడం జరుగుతుంది. ఏ ఊర్లో సువార్త చెప్పడం జరుగుతుందో ఆ పరిసర పైభాగంలో ఉన్న దయ్యాల గుంపులన్నీ పారిపోతాయి. దయ్యాలు పక్కకి ఎప్పుడైతే పక్కకు తొలగిపోతాయో విత్తబడిన వర్తమానం, సల్లిన విత్తనాలు వారి హృదయం అనే పొలంలో పడతాయి. హల్లెలూయా. అవి మొలకలై మొలుస్తాయి, చెట్లై ఫలిస్తాయి, వారు ఆశీర్వాదంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయాలి. కాపరి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. విలువ తెలియక చాలామందికి ఏందిలే ఆయన చేసేది. హల్లెలూయా. నేను కూడా ప్రార్థన చేస్తా, పర్వాలేదు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు ఏమని, అనకూడని మాట మాట్లాడకూడదు దాన్ని నువ్వు మాట్లాడావు. కోపం నాకేం మండిపోతుంది. మీ మీద ముగ్గురు మీద కోపం తగ్గిపోవాలంటే, నా కోపం చల్లారాలంటే, మిమ్మల్ని కాల్చి బూడిద చేయక తలికి మీరేం చేస్తారంటే యోబు దగ్గరికి వెళ్ళండి. ఆయన దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తాడు. ఒట్టికి వెళ్ళకండి, 7 పొట్టేళ్ళు 7 కోడి దూడలు తీసుకెళ్ళండి, బలి ఇచ్చి మీ తరపున విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. అతని ప్రార్థన నేను అంగీకరిస్తా. హల్లెలూయా. ఆ ముగ్గురు స్నేహితులు మేము కూడా ప్రార్థన చేస్తాంగా, ఆహా కుదరదు. మేమే బలి ఇస్తాంగా, ఆహా అంగీకరించను. యోబు దగ్గరికి వెళ్తే యోబు ప్రార్థన చేస్తాడు, ఆ బలి అర్పణ నేను అంగీకరిస్తా, నా కోపం అప్పుడు చల్లారుద్ది. ఆమేన్. అంటే యోబు అంత అవసరమా? అవును. ఎందుకని? అతను యుక్తంగా పలికాడు, మీరేమో అవివేకంగా, వివేకం లేకుండా పలికారు. ఆ మాటలు పలికారు, పలకూడదు. వివేకం లేని మాటలు పలికారు. యోబు అంటాడు కదా, మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావేంటి, మాట్లాడకూడదు. హల్లెలూయా. మూర్ఖులు ఆ రాళ్ళు ఎట్టయితే మాట్లాడొద్దో అట్ట. అంటే మూర్ఖులు అంటే ఎవరంట? దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు మనకి ఏం మేలు చేశాడు. హల్లెలూయా. ఇన్ని కష్టాలు పెట్టాడు కాబట్టి దేవుడు మంచోడు కాదు అంటుంది, దూషించి చచ్చిపో అంటుంది. యథార్థత వదిలిపెట్టి నువ్వు ఎంత యథార్థంగా ఉంటే దేవుడు నీకు ఏం మేలు చేశాడు? చేయలేదుగా. పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయింది, ఇంకెందుకు? దూషించి చచ్చిపో. ఆ మాట ఎవరు అంటారంటే మూర్ఖులు అయిన వాళ్ళు అంటారు. నువ్వు మూర్ఖురాలు కాదు కదా, దేవుని వల్ల మేలు అనుభవించామే, కీడు అనుభవించ తగదా? తగును. కాబట్టి అట్ట అనకూడదమ్మా, అనగాకన్నా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అవసరం. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు. వారి ద్వారా మనవి పరలోకం పోతుంది, ప్రార్థనకు జవాబు కలుగుతుంది. ఆగిపోయింది అంతకాలంగా చేస్తున్న ప్రార్థన, అన్ని రోజుల నుంచి విజ్ఞాపన, అన్ని వారాల నుంచి ఉపవాసం ఎంత చేస్తుంటే జవాబే రావటం లేదు. హల్లెలూయా. కారణం ఏంటంట? వెళ్ళవలసిన కరెక్ట్ అయిన రూట్లోకి పోతే ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరికి పోతావు, కానీ ఏదైతే ఎర్ర బస్సేగా పల్లె వెలుగు బస్సే కానీ ఏదో ఒక బస్సు ఎక్కి నేను వెళ్తాను అద్దెంకి అనుకుంటే ఎట్ట కుదురుద్ది? వద్దా? అది ఎట్ట పోతే పల్లె వెలుగు బస్సులు చాలా ఊర్లు పోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. పొమ్మన్న ఊరికి బస్సు ఎక్కితే అద్దెంకి అనే బోర్డు ఉంటుంది దాని మీద. ఆ బస్సు ఎక్కి కూర్చుంటే నువ్వు అద్దెంకి పోతావు. హల్లెలూయా. అట్ట కాకుండా ఆయన ఏం చేశాడు? సొంత తెలివితేటలు మామూలుగా లేవు. హల్లెలూయా. నినివేకెళ్ళు అంటేను ఊరుకు, అయ్యో దేవుడు నీకేం తెలియదు, వాళ్ళు మంచోళ్ళుగా చెడిపోయిన వాళ్ళు, వాళ్ళ కాడకి నన్ను పొమ్మంటే నేను పోను. నేను తర్షీష్ అనే వాడ ఎక్కుతా, ఆ ఊరికి పోతా, అక్కడ చెబుతాలే. చెప్పేది ఏడైతే సువార్తేగా, ఏడైతే ప్రార్థనేగా, ఎక్కడైతే వాక్యమే కదా, అన్ని వాక్యాలే, అన్న చోట దేవుడు ఉన్నాడు, ఏం పర్వాలేదు. తర్షీషు వాడ ఎక్కాడు. హల్లెలూయా. అమ్మ వెళ్ళిపోయాడా? అదేంది వెళ్ళలేదా? అయ్యా ఏమైందయ్యా వెళ్ళలేదా? తర్షీషు వాడెక్కాడు, డబ్బులు ఇచ్చాడు, టికెట్ కొన్నాడు, అంటే టికెట్ కొనుక్కున్నాడు, వాడు ఎక్కి కూర్చున్నాడు. మరి ఊరికి వెళ్ళలేదా? ప్రసాద్ ఏ ఊరు వెళ్ళాడంటయ్యా? ప్రసాద్ ఏ ఊరు వెళ్ళాడంట? వెళ్ళాలనుకున్న ఊరికి టికెట్ కొన్నాడు కదా, మరి వాళ్ళ ఊరికి పోయాడా? చెంగరాయ కొండ అన్న పోయాడా? ఏడ పోయింది, దారిలోనే మళ్ళీ బ్రేక్ పడా. హల్లెలూయా. టికెట్ కొన్నది తర్షీషుకి, వెళ్ళాడా? ఎక్కి కూర్చుంది తర్షీషు వాడే, చేరాడా? మధ్యలో ఏమైందంట? హల్లెలూయా. ఎన్ని తలిసినా ఏది అడిగినా చివరికి జరిగేది ఏంటంట? దేవుని చిత్తమే. నేను పోనంటే ఏదైతే బస్సేగా, ఏదైతేమి వెళ్ళటమేగా. ఎట్టయితే నేను నినివే కాదురా బాబు నిన్ను పొమ్మంటుంది, తర్షీషు కాదు నినివేకెళ్ళు అంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, నేను తర్షీషుకు పోతా. హల్లెలూయా. ఎక్కాడే కానీ ఏం జరిగిందంట? తర్షీషు దాకా ఎల్లనిచ్చాడు దేవుడు, ఎల్లనియ్యాల. మరి ఏం చేశాడు? చెవులు మెలబెట్టి తుఫాను రేపి ఎత్తి ఏం చేశాడు? ఎత్తి కుదేపిచ్చాడు. ఎక్కడ? సముద్రంలో ఏపిచ్చాడు. హల్లెలూయా. సావనిచ్చాడా? సావనిలా. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. కొన్నిసార్లు మనం అనుకున్నది వెంటనే జరగదు, ఆలస్యం అవుతుందని హడావుడిగా హాగరం తీసుకొచ్చి శారమ్మ తగిలిచ్చింది చూడు, ఏంటి కష్టాలు బాధలు. అట్టాగనే తొందరగా కొంతమందికి హడావుడి, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ, హడావుడి ఇప్పుడు జరగాలంతే. హల్లెలూయా. ఆగమ్మ, దేవుడు ఇస్తాడు. 25 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు ఇచ్చేది? కొడుకంట యాడ కొడుకు లేదు, గిడుకు లేదు, కానీ ఏమో అదిగా పని పిల్లలు ఉందిగా, ఆమెతో పో, పిల్లలు పుడితే వాళ్ళ ద్వారానన్నా పిల్లలు సంపాదించుకుందాం. అటు కాదు, ఆగంటే నీకు తెలియదు ఈ ముసలోడు పో, సరేలే అని చెప్తే హాగర్ వచ్చింది. ఏమొచ్చినాయి? హాగరిని కీడితే అనర్థాలు వచ్చినాయి, అగసాట్లు వచ్చినాయి. హల్లెలూయా. ఏడుపులు, సీదేళ్ళు అన్నీ వచ్చినాయి. అయ్యా అదేమో నన్ను ఏడిపిస్తుంది, వీడు పుట్టినోడేమో నా కొడుకుని కూడా కొట్టాడు. చూడు ఎట్టి ఏడుతున్నాడు, ఇస్సాకు ఏడుతున్నాడు, ఇస్మాయిల్ కొట్టాడు. ఏం చేయమంటావు? ఆమె నీ చేతిలోనే ఉందగా, నువ్వు చేసిన పనేగా, ఎట్లా చెయ్యి, ఆగరా ఇట్రా, నీకు లాభం లేదు, కానీ ఇదిగో ఈ తిత్తులో నీళ్ళు పెట్టే కానీ సంఖ తలిచుకో, ఈ పిల్లడు చేతి పట్టుకో, పో, నా కొంపలో పనికిరా ఎలు. హల్లెలూయా. విడిచిపెట్టేశారు.
వాడుకున్నంతకాలం వాడుకొని ఆమె ఏమన్నా అడిగిందా? హాగర్ ఏమన్నా అడిగిందా? నాకు భర్త కావాలా, పెళ్లి చెయ్యి అని అన్నదా? అనలేదు. చేసింది ఎవరు? అమ్మా శారమ్మేగా. ఇప్పుడు అగసాట్లో పడుతుంది ఎవరు? ఆమెగా. మళ్ళీ ఏమంటుంది? నాకు వద్దు, ఇది పంపించేసేయి. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఏదన్నా అనేటప్పుడు, ఏదన్నా చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. అనాదిగా వదిలిపెట్టి పంపించమందే. పాపం ఆయన ఏం చేస్తా, సరేలేని పంపించాడు. ఎడారిలో ఏకాకిగా అనాదిగా ఒక్కతే. ఆడే మంచినీళ్ళు కూడా లేవు, ఎత్తుకెళ్ళిన నీళ్ళు అయిపోయినాయి. అక్కడ తీసుకెళ్ళిపోయి నీళ్ళ తిత్తి అయిపోతే పిల్లోడు దాహం, అమ్మ దాహం అంటే నీళ్ళు లేవయ్యా. అల్లంత దూరాన గుట్ట కింద పొద కింద పడేసి వాడు చచ్చిపోతున్నాడు దప్పికని. వాడి మరణం చూడలేనని దూరంలో కొంత దూరాన్ని పోయి మోకరించి ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన ఎనలా. హల్లెలూయా. కానీ ఆ పిల్లవాడి ప్రార్థన దేవుడు విని అంటున్నాడు, అతని ప్రార్థన నేను విన్నా. హల్లెలూయా. ఆ పిల్లవాడి ప్రార్థన నేను విన్నా. కాబట్టి నువ్వు లేచి ఆ నీళ్ళు, ప్రవహించే నీళ్ళు వచ్చాయి చూడు, తాగి తిత్తికి పట్టుకోమన్నా. ఎటు చూస్తే యేసయ్య ఎదురుగా కనపడుతున్నాడు. నన్ను చూచుచూ ఉన్న దేవుణ్ణి నేను ఇక్కడ చూశానని ఆయనకు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టేసింది. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది అవసరానికి వాడుకొని అవసరం తీరాక అవతల పడేయచ్చు, పట్టించుకోకుండా పొమ్మని వదిలిపెట్టచ్చు. లేదు లేదు, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు అంతా చూస్తున్నాడు. కంగారు పడ మాకు, భయపడ మాకు. నాకు చూడు వాళ్ళు ఎంత మోసం చేశారో అని అందరికీ చెప్పబాకు. ఆయన చూస్తున్నాడుగా. హల్లెలూయా. అన్ని లెక్కలు రాసుకుంటున్నాడుగా, అన్ని తూకం వేస్తాడుగా, జవాబు ఇస్తాడుగా. నువ్వెందుకు తొందరపడేది? హల్లెలూయా. అసలు నేను ఎంత చేశాను, అసలు ఎంత ఓర్చుకున్నాను, ఎంత పెట్టాను. కానీ చూడు చివరికి అటు చేశారో పర్వాలేదు, ఓపిక పట్టు. ఆఖరిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, వదిలిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన విన్నాడు. అబ్రహాం ప్రార్థన విన్నాడు. ఇస్మాయేలు ప్రార్థన విన్నాడు. ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికీ బంగారం వెళ్ళింతుందన్నా అక్కడి నుంచే. పెట్రోల్ వచ్చి బండులు బుర్రుని తిప్పుకొని పోతున్నారన్నా పెట్రోల్ అక్కడి నుంచి. అది దేవుడు చెప్పాడు, ఆశీర్వదించాడు కదా. అన్యాయం చేసి మోసం చేసి నిన్ను బాధ పెట్టారా, బాధపడమాక, ఓర్చుకో. తగిన సమయం వస్తుంది, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుడు వదిలిపెట్టడు, ఆయన తట్టే చూస్తే విడిచిపెట్టడు. అందుకే మనం ఏం చేయాలంట, కొండల తట్టు చేతులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లనే వచ్చుద్ది. ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఎట్టి పరిస్థితి అయినా తప్పక ఆయన సహాయం చేస్తాడు. ఆయన తట్టే కన్నులెత్తు, ఆయన తట్టే చేతులెత్తు, ఆయన మీదే ఆశ పెట్టుకో. బాధ ఏదో ఆయనతో చెప్పు, నీ గోడేదో ఆయనతో చెప్పుకో. ఆయన వినే దేవుడు, ఆయన చూసే దేవుడు. ఆయన చూసి మౌనంగా ఉండడు, సమాధానం ఇస్తాడు. ఎంత ఖచ్చితం అంటే, అయ్యా దిక్కు నువ్వే, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. సింహాల బోన్లు వేస్తామంటున్నారు, ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏ శాసనం చట్టాన్ని లెక్కలో వేసుకోకుండా ప్రార్థన చేస్తా ఉన్నాడు. తీసుకెళ్ళి నేరుగా 2-3 వారాలు ఏమీ పెట్టకుండా ఎండగట్టిన సింహాలను ఆ బౌల్లో వేసి అతన్ని ఆహారంగా వేస్తారు. వాళ్ళ పద్ధతి అది. 2 వారాలు ఏమీ తినకుండా ఆకలితో ఉన్న సింహాల మధ్యలో ఏం వేశారంట? దానియేలుని దింపారు. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు సింహాల బోన్లో దిగేసరికి ఏం చేస్తున్నాయి? నోరు తీసుకుని కూర్చున్నాయా? తింటాం, కరుస్తాం, చంపేస్తాం అంటున్నాయా?
లేదు, మోకాళ్ళ మీద ఉన్నాయంట. అదేంది? సింహాలన్నీ ఆయన కాళ్ళ ముందు మోకరించేది ఏంది? ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? దేవదూతలను పంపించాడు, వాటి నోర్లన్నీ మూపించాడు. ఆయన సింహాల బోన్లో పోయిన మోకరించాడు. అక్కడ కూడా మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయన కాళ్ళ కాడ మోకాళ్ళ మీద కదిలాడకుండా మోకాళ్ళ మీద ఉన్నాయి సింహాలు కూడా. కారణం హల్లెలూయా. ఆయన తట్టు చూస్తే ఏం చేస్తాడు? సింహాలనైనా ఆయన ఎదురుగా మోకరింపజేశాడు. తెల్లారి పొద్దున్నే రాజు వచ్చాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యం సేవిస్తున్న నీ దేవుడు కాపాడాడా అంటే, రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుడు ఆయన దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నా. సింహాల నోర్లు మూపించడానికి దేవుడు దూతను పంపించాడు, వాటి నోర్లు మూసేశాడు కాబట్టి అయ్యేం చేయాలి, నేను బాగానే ఉన్నా. హల్లెలూయా. సింహాల బోని ఎదురుగా నిలబడ్డ రాజుగారు దానియేలు బయటకు వస్తుంటే మోకాళ్ళ మీద లేచి మోకరించి హల్లెలూయా. ఎవరి ముందు మోకరించాడు? రాజుగారు దానియేలు ఎదుట మోకరించాడు. కారణం, దానియేలు దేవుని తట్టు కన్నులెత్తి, దేవుని తట్టు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేసేవాడు ఎదుట సింహాలైనా మోకరించాల్సిందే, రాజు అయినా మోకరించాల్సిందే. హల్లెలూయా. పాతాళ లోక ద్వారములు ఈ సంఘం ఎదుట నిలవజాలవు. ఎందుకని? నేను సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు కూడా నిలవనేరవు. ఎందుకంటే ఆయన కట్టే సంఘం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కట్టేది వేరు, మనుషులు మనం కట్టుకునేది వేరు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన అడగండి, ఈ సంఘం దేవుడు కట్టి ఉంటాడు అంటావా, మనుషులు మనమే కట్టుకున్నాం? ఇది వేరు, మనుషులను కట్టుకునేది వేరు. మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు విజయవాడ దగ్గర, ఉయ్యూరు పక్కనే కాటూరు అని, ఆ ఊరిలో ఉంటాడు, సేవ చేస్తున్నాడు. ట్రైనింగ్ అయిపోయింది, వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్లే, చాలా పొలాలు ఉన్నాయి. మాతో ట్రైనింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న మొత్తం లైన్లో పెట్టేశాడు. చాలా చక్కటి మందిరాన్ని కట్టి పెట్టాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఒక 25 లక్షలు 70 లక్షలు పెట్టి నంబర్ 1 చర్చి కట్టి పెట్టారు, చర్చి బిల్డింగ్ కట్టారు. కానీ ఆత్మలు వెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి చర్చి ఏమీ లేదు, చెట్టు కింద పెట్టుకున్నాం, పాట పాడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఒక్కొక్కరు వచ్చారు. అట్టట గుడిసె పాక వేసాం, 2 సంవత్సరాలు గుడిసె కూడా లేదు. గుడిసె వేసుకున్నాం, దేవుడు ఓపిక ఇచ్చాడు, జనం పెరిగారు, కొద్దిగా పెంచాం. 3 దప్పాల జమ్ము కోసుకొచ్చి కట్టుకున్నాం. అట్టట దేవుడు అంచెలంచెలు ఈ రోజుకి ఇంత నీడ, ఇంతటి గూడు ఏర్పాటు అయిపోయింది. అందరం కూడి ప్రార్థించగలుగుతున్నాం. ఇది దేవుడు కట్టింది. హల్లెలూయా. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టే ఎన్నో అద్భుతాలు కల్లారా చూడటం జరిగింది. హల్లెలూయా. అక్కడ ఆటో దింపి చేతుల మీద వేసుకొచ్చి ఏపును సాంబయ్యన మోసుకొచ్చి మస్తాన్ని తీసుకొచ్చి అక్కడ సాపేసి పండుకోబెట్టారు. ఏమైందయ్యా అంటే, పైన గడ్డి ట్రాక్టర్ మీద పైన నిచ్చినేసి దాని మీద పండుకున్నాడంట. ఎక్కడ స్పీడ్ బ్రేకరో ఏదో వచ్చింది, గుంటెక్కి దిగేటప్పుడు అది అలాగే జారి కింద పడిపోయి నడువులు పోయినాయి, నడవలేని స్థితి. మస్తాను కన్న తల్లి పాప ముసలాం వెనకెడితే ఉండి ఆయనకి అన్నీ చేస్తుంది, 1-2తో సహా ఎత్తిపోతుంది. అలాంటి స్థితిలోనే నేరుగా తీసుకొచ్చి అక్కడ సాప మీద వేసి
అక్కడే పండుకోబెట్టారు. ప్రార్థన చేస్తూ ఉంటే 3వ రోజు పొద్దున్నే మస్తాన్ ఏం చేస్తున్నాడు, ఇడ్లీ అన్న తిన్నాడా అని నేను మెల్లిగా ఆ మూలకి వచ్చి చూసా. లేడు. ఏమ్మా మస్తాన్ ఏడి అంటే, అయ్యా ఇప్పుడు దాకా ఉన్నాడు అయ్యా. అది ఎటుపోయాడు? అసలు లెగలేని స్థితి కదా, లేచి నడవటమే కాదు, సెంటర్కి వెళ్ళిపోయాడు. కొంచెం ఆయనకు వచ్చాడు. ఏం మస్తాను ఎక్కడికి వెళ్ళి ఉంటే, కాదన్నా ఇడ్లీ తిని మా అమ్మకి 2 ఇడ్లీ తీసుకుని వచ్చాను. అసలు లెగలేకపోని స్థితిలో చేతుల్లో మోసుకొచ్చి నిన్ను ఇక్కడ పెట్టారు కదా, ఏమి స్క్రూలు బోల్టులు ఏమి బద్దలు ఏం కట్టలేదుగా, ఇదేంది ఎట్ట నడిచావంటే, దేవుడు ఓపిక ఇచ్చాడన్నా, బాగు చేశాడన్నా. చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే డాక్టర్ గారు ఉన్నారు, పెద్ద డాక్టర్ ఇక్కడ. ఏ డాక్టర్? అవిశాయపాలెం వెళ్తేనేమో బద్దలేసి కడతారు. తర్వాత ఇంకా అరవింద్ బాబా, ఇంకా అట్టు డాక్టర్లు వేరే వరబాబా, వాళ్ళ కళ్ళు పోతే ఏమి వేస్తారయ్యా, రాడ్లు స్క్రూళ్ళు వీటికి వేస్తారు చూడు, స్క్రూళ్ళు వేసి స్క్రూలు బిగిచ్చేస్తారు. హల్లెలూయా. ఆ స్క్రూలు ఏమి వేయలా, ఆ బద్దలేం గట్టలే. 3వ రోజు కళ్ళ లేచి నడుం పోయిన మస్తాన్ నడుస్తూ ఉన్నాడు. నిన్న వారం కనపడ్డాడు, ఇవాళ వచ్చాడా? ఎక్కడ రాలేదయ్యా, పోయిన వారం కనపడ్డాడు, ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐసీలో లాభం లేదంటే అంత బాధపడతా ఉంటే అందరూ ఏడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేరుగా ఐసీలో ఉంటే ఎవరిని రాని ఇట్లా అన్న ఇట్ట పరిస్థితి వెళ్ళొద్దామన్నాడు సాంబయ్య. సోరమ్మ హాస్పిటల్లో ఉంది, అంత అయిపోయినట్టు ఉంది, ఆఖరి స్టేజీ అంటే సరే పోయేద్దాం పదయ్య. ఈ అబ్బాయి నేరుగా లోపలికి వెళ్ళిపోయి ఐసీలో వీడియో తీసాడు ఆమె పరిస్థితి ఎట్టా ఉంది. ఏమండే మీ గద అంటే చెప్పేదే, ఐసీయూలోకి అసలు మనుషులే రాకూడదంటే నువ్వేందండి వీడియోలు తెస్తున్నావు, అయిపోయింది ఏం లేదులే, అయిపోయింది అంటే వీడియో తీసుకు బయటకు వచ్చాడు. ఆ పరిస్థితిని ఆ తీసిన వీడియోని సుక్సేన్ గారికి గిద్యోన్ గారికి పంపించి సుక్సేన్ గారి చేత ప్రార్థన చేయించాం. చిన్న ప్రార్థన చేయండి ఏమో కోసమని చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని మహాకృప. ఎన్నో రోజు ఇంటికి వచ్చింది? వారానికల్లా ఇంటికి వచ్చారు. హల్లెలూయా. తర్వాత అరుణమ్మ మెల్లిగా ఇక్కడే పెట్టుకుని మందిరంలో ఎడగ సాఫ్ వేసుకుని ఆ అమ్మాయి కింద పడుకుని వాళ్ళ అత్తకి శుభ్రంగా ఇక్కడే మంచం వేసింది. హల్లెలూయా. లాభం లేదన్న కేసు ఇవాళ చక్కగా బాగా అవనే ఉంది. ప్రార్థనకి రావట్లేదు కానీ ఆరోగ్యంగానే, ఏమ్మా ఇబ్బంది ఏం లేదుగా, ఏ ఇబ్బంది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఐసీయూలో నుంచి నేరుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళ అత్త సూరమ్మనే కాదు, యేసుబాబు అనే అతను గోబనపాలెం నుంచి తెచ్చారు. ఏంటయ్యా అంటే, అన్న అంత అయిపోయింది, కిడ్నీలు లివర్లు అన్నీ పాడైపోయినాయి, చచ్చిపోతాడు అంటున్నారు. రోజుకు 25,000 కడుతున్నాం, ఐసీయూలో ఉన్నాడు. ఒకసారి రమ్మంటే క్రోసూర్ హాస్పిటల్ రైల్వే ట్రాక్ పక్కన నర్సరాపేట వెళ్ళి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే విజిటింగ్కి వచ్చాడు డాక్టర్. అన్నీ బాగున్నాయి, బీపీ బాగానే ఉంది, హార్ట్ బీటింగ్ అన్ని లెవెల్ బాగానే ఉన్నాయి, 15 రోజులు మందు ఇస్తాను, పోయి చూపించుకొని ఇంటికాడనే మందులు వాడుకోండి, తర్వాత రండి అన్నాడు. నేరుగా అక్క ఎక్కడికొద్దు, చర్చి కాడికి పోదామన్నాడు అబ్బాయి. ఐసీయూలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పండబెడితే దేవుని మహాకృప. 1 వారం ఇక్కడే ఉన్నాడు. సన్నగా ఉన్నాడు కుర్రోడు. పక్కలు ఒత్తుకుంటున్నాయి అన్న, నొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ వారం వస్తా అన్నాడు. హల్లెలూయా. మరుసటి ఆదివారం దేవుని మహాకృపను బట్టి వాళ్ళ అక్కాయిని చాలా లావు ఉంటుంది, వాళ్ళ అక్క చూసి తెలిసి ఉంటుంది, యేసుబాబు వాళ్ళ అక్క. హల్లెలూయా. నాగేంద్రమ్మ, ఎవరోది, సౌతులూరు పక్కన సందారం నుంచి వాళ్ళ అక్కని అక్కాయి కొడుకుని ఎక్కించుకుని మోటార్ సైకిల్ తోలుకుంటూ వచ్చాడు. ఇదేంది అబ్బాయి, మొన్ననేగా వారం 10 రోజులు కాలేదు ఐసీయూలో నుంచి బయటకు వచ్చినవాడి, ఇంత సన్నగా ఉన్నవాడివి, మీ అక్కాయిని అక్క కొడుకుని వేసుకుని మోటార్ సైకిల్ నుంచి సందారం నుంచి ఇంత దూరం ఎటతోలేవంటే దేవుడు ఇచ్చాడు అయ్యా.
హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడికి బాగు చేయలేని రోగం ఏదీ లేదు, ఎల్లగొట్టలేని దెయ్యం ఏదీ లేదు. అలాంటి గొప్ప దేవుడు ఈడ ఉన్నాడు కాబట్టే ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. రాత్రి మా ఇద్దరు కూతుర్లు ఉండాలి. ఉన్నారమ్మా ఇద్దరు ఇక్కడే? హల్లెలూయా. అమ్మ బాగానే ఉన్నారుగా? ఏనాయనా ఇబ్బంది ఏం లేదు కదా? రాత్రితోటి వదిలిపోయింది. హల్లెలూయా. అల్లకల్లలో చేసేసారు దేవుని మహాదయ వలన. ఏయో చిన్న చిన్న ఏలే బుడ్డ దెయ్యాలు వెళ్ళిపోయి పిల్లలిద్దరు బాగా ఉన్నారు. దేవుని మహాకృపాలు. పొయ్యిలో పడితే కాలనేది చెప్పరు, మాడిపోయింది, ఇంకేది ఉండదు, అంత అయిపోద్ది. అందుకని మనం ఏం చేయాలంట? ఆయన తట్టే చూడాల. హల్లెలూయా. పురుషులు ప్రతి చోట చేతులెత్తి ప్రార్థన చేయాల, చేతులెత్తి ఆజ్ఞాపించాల, చేతులెత్తి ఆశీర్వదించాల. ఏం చేస్తావన్నా మా పిల్లలు మాట ఎంటల్లా ఏడిపిస్తున్నారు. ఏడిపిస్తే ఏడు కానీ శాపవచనాలు పలకొద్దు. వందనాలు తండ్రులారా, తల్లులారా, అందరికీ వందనాలు. పిల్లలు ఏడిపిస్తారు. కొన్నిసార్లు పిల్లలు చేసే పనులు బాధ కలిగెత్తాయి. హల్లెలూయా. శాపవచనాలు పలకొద్దు. ఏ తల్లిగా తండ్రిగా మీరు నోటితో పలికే అది వాళ్ళ జీవితంలో జరుగుద్ది. అందుకని వద్దు. ఇసుకెత్తున్నారు, పర్వాలేదు, ప్రార్థన చేయి, మార్చయ్యా అని ప్రార్థన చేయి, కానీ సావు కోరవద్దు. హల్లెలూయా. వాళ్ళ విషయంలో దేవుని ప్రణాళిక ఏదో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న రవితేజ విషయం అయ్యగారు రేపు వస్తున్నారు 1-2 తారీఖులు. గోపన్ గారు, అజీ గారు, తర్వాత సంజో గారు, ఇంకొక అతను గాస్పుల్ సింగర్, మొత్తం 4 వస్తున్నారు. 1-2 తారీఖులు ఇక్కడే కోటాలు ఉంటాయి. ఆ గోపన్ గారికి వీడియో తీసి పంపించాం రవితేజ విషయం. పరిస్థితి క్రిటికల్గా కష్టంగా ఉందండి అంటే ఆయన అంటున్నాడు, లేదు బ్రదరు, సావుకు వచ్చింది కాదు ఇది, బిడ్డని సరిచేసి క్షేమంగా తన సేవలో వాడుకోవటానికి దేవుని ప్రణాళిక ఉంది ఆ అబ్బాయికి. మర్యాదగా అమ్మ నాన్న చెబితే వింటలేదు కాబట్టి, దేవుని దగ్గర రావట్లేదు కాబట్టి దెబ్బ కొట్టి మారుస్తున్నాడు, అంతేగాని ఏం కాదు అన్నాడు. నిజంగానే దేవుని మహాకృప వల్ల. అయ్యా ఇంటికి వచ్చాడా? రాలా. ఈ పైపు తీశారా? మాట్లాడుతున్నాడా? కొద్దిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా పైపు ఉంది. మొన్న నేను వెళ్ళినప్పుడు చూస్తున్నాడు, గుర్తుపడుతున్నాడు. అన్ని రీతిల కదలిక అంతా బాగానే ఉంది. పైపు ద్వారా ఆహారం పంపిస్తున్నారు, అందువల్ల నోటి మాట రావటం కష్టంగా ఉంది. పైపు తీశారు కాబట్టి ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడుతున్నాయి. దేవుని చిత్తం అయితే అయ్యగారు వాళ్ళు వచ్చేసరికి 1-2 తారీఖులు పూర్తిగా మాట్లాడితే 50% సాక్ష్యం చెప్పేద్దాం. ఆమేన్. కొన్నిసార్లు మన పిల్లలే మనకు విరోధంగా ఉంటారు, మనల్ని ఏడిపించే స్థితి అవుతుంది. ఏడవటం తప్ప ఇంకా మనం కొట్టలేము, తిట్టలేము. మన బిడ్డలే అయినా సరే వచ్చుకుందాం, ప్రార్థన చేద్దాం. శాపనార్థాలు పలకొద్దు. హల్లెలూయా. నా బిడ్డల మార్చయ్యా, నా పిల్లలు రక్షణ పొందటం నేను చూడాలా, ప్రార్థనకు వచ్చే వాళ్ళగా చేయమని అడుగుదాం, కానీ శాపవచనాలు వద్దు. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి వ్యక్తినైనా దేవుడు మారుస్తాడు. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు మీ బిడ్డలు మార్చలేడా? మారుస్తాడు. ఓపిక పడదాం, కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. పరిస్థితులు ఏదైనా సరే ఆయన తట్టే చూద్దాం, ఆయన దగ్గర సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. హాగర్కి సహాయం అందిందా లేదా? దొరికింది. ఆయన తట్టు చేతులెత్తితే సింహం బోన్లోనికి దూతను పంపించాడు. అగ్నిగుండంలో దిగినటువంటి దానియేలుతో పాటు ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో పాటు డైరెక్ట్గా ఆయనే దూకాడు. సహాయం చేశాడా లేదా? కాలనీయలేదు, కౌరసం కూడా రానియలేదు. అంటే ఎట్టి స్థితిలో నీ ఉన్నా, ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా ఆయన తట్టు చెయ్యెత్తు. ఆమేన్. ఆయన తట్టే కన్నులెత్తు, ఆయన దగ్గర సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం.
పరిస్థితులు చూసి కొన్నిసార్లు దేవుణ్ణి నిందిస్తాం. కొన్నిసార్లు ఎందుకు ఈ కష్టాలయ్యా, ఈ బాధలు పడే కంటే చచ్చి నీ దగ్గరికి వెళ్ళిపోతే మంచిది కదా, చంపేసేయి తీసుకో అనే స్థితి కలుగుతుంది. పరిస్థితులు అలా కఠినంగా ఉండొచ్చు. అయినా నిష్ఠూరం ఆడద్దు, నిరాశ చెందొద్దు. ఎట్టి పరిస్థితిలో ఉన్న తప్పక సహాయం చేస్తాడు. సహాయం చేసి దేవుని తట్టు కన్నులెత్తు, ఆయన తట్టు చేతులెత్తు. నీ సంగతి ఏదో ఆయనకి చెప్పు, తప్పకుండా సహాయం చేస్తాడు. కాదని తన వద్దకు వచ్చేవారిని త్రోసివేసే దేవుడు కానీ కాదు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీ పరిస్థితులు మారుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. దేనికోసం ఏడుతున్నావు, దేనికోసం నిద్ర లేక అలమటించిపోతున్నావు, ఏ పని ఆగిపోయిందని బాధపడుతున్నావో దానికోసం ఆయన దగ్గర మొర్రపెట్టు. తప్పక ఉత్తరం దొరుకుతుంది, జవాబు చిక్కుతుంది, సమాధానం వస్తుంది. సహాయం చేసే దేవుడు ఆయన. తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆయన తట్టు చేతులెత్తి మొర్రపెడదాం, ప్రార్థన చేద్దాం. ఏ పని జరగాలని కోరుకుంటున్నావో, ఏ సమస్య తీరాలని అడుగుతున్నావో, ఏ పరిస్థితి మారాలని ఆశపడుతున్నావో ఆయన తట్టు చెయ్యెత్తి సంగతి చెప్పుకో. తప్పక సహాయం దొరుకుతుంది. ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన తట్టు చేతులెత్తిన వారు, ఆయన తట్టు ముఖం, ఆయన తట్టు చూసిన వారు ముఖం సిగ్గుపడనియ్యాడు. చేతులు ఒట్టిగా వెనక్కి పంపడు. నీ చేతులు నింపేవాడు, నీ కన్నీరు తుడిచేవాడు, నీ పరిస్థితులు మార్చేవాడు. అసాధ్యమైంది ఏదీ లేదు. కొన్ని ఉదాహరణలు, కొంతమంది జీవితంలో దేవుడు చేసిన కొన్ని ఉదాహరణలు చూసావు. వాటికంటే నీ సమస్య పెద్దదేం కాదు. ఆ చిన్న సమస్య సునాయాసంగా దేవుడు తీసేయగలడు, సహాయం చేయగలడు. చేయగలిగిన శాతనైన సమర్థుడైన దేవునికి నీ సంగతి చెప్పు. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం.